చూస్తున్నాం మరోసారి కరీంనగర్ జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. కరీంనగర్ జిల్లాలోని హుజరాబాద్ లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన మరోసారి బీజేపీ నేతలు దాడికి యత్నించారు. బీజేపీ నేతల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలోనే పోలీసులకి బీజేపీ నేతల మధ్య తీవ్రమైన ఘర్షణ నెలకొంది. బీజేపీ నేతలపైన పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు కర్రలు రాళ్లతో కూడా బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య పరస్పరంగా దాడి జరిగింది. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యి ఆసుపత్రికి కూడా తరలించారు. ఈ ఉదయాన్నే కౌశిక్ రెడ్డి కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం వహిస్తుండగా బండి సంజయ్కి ఛాలెంజ్ చేశారు. నువ్వు దమ్ముంటేరా గీతా భవన్కి వస్తావా లేకపోతే ఇక్కడికి వస్తావా, ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడు దమ్ముంటే కేటీఆర్తో చూస్తా, నీకంత దమ్ముందా అని చెప్పి మాట్లాడుతూ తంబాకులో డ్రగ్స్ పెట్టుకుని తినే నువ్వో మాట్లాడేది కేటీఆర్ గురించి అంటూ కొంత ఆగ్రహం వెలగక్కారు. ఈ మాటలకి సీరియస్ అయిన బీజేపీ నాయకులు ఒక్కసారిగా కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం చేరుకొని రాళ్ళు కర్రలతో అక్కడికి వెళ్ళిపోయి ఒక్కసారిగా ఆ కార్యాలయంలో దాడి చేశారు. కార్యాలయంపై అటాక్ జరిగింది. దీంతో పాటుగా అటు కౌశిక్ రెడ్డి కారును కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అక్కడి నుంచి మొదలైన వివాదం ఇక అక్కడి నుంచి కొనసాగుతూనే ఉంది. అసలు అన్నిటికీ మొదటి కారణం పిఎంజీ జ్యువెలరీలో ఒక చోరీ అంశం. సో చోరీ తర్వాత అక్కడ జరిగినటువంటి ఉద్రిక్తత పరిస్థితి, ఆ తర్వాత బండి సంజయ్ మాట్లాడడం, బండి సంజయ్కి కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం, కేటీఆర్కి మళ్ళీ బండి సంజయ్ కౌంటర్ ఇవ్వడం. ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యలపైన కౌశిక్ రెడ్డి రియాక్ట్ అవుతూ కౌశిక్ రెడ్డి రోజు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం, కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు హుజరాబాద్ వరకు చేరింది ఈ సమస్య. కరీంనగర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి హుజరాబాద్ నియోజకవర్గం వరకు వెళ్ళింది. హుజరాబాద్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్యాంప్ కార్యాలయం పైన కూడా బీజేపీ నేతలు దాడికి యత్నించారు. కర్రలు రాళ్లతో అక్కడ వెళ్ళడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆ కర్రల్ని రాళ్ళని వాటి నుంచి స్వాధీనం చేసుకొని పంపించే ప్రయత్నంలో భాగంగా లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. మరి ఈ లాఠీ చార్జ్ ఎటువంటి పరిస్థితి దారితీస్తుందనంటే డైరెక్ట్గా ఈ లాఠీ చార్జ్లో బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య పరస్పరంగా వాగ్వాదం జరిగింది. వాళ్ళు ఒకరిపై ఒకరు రాళ్ళకు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయాలు కూడా అయినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఒకసారి మనం విజువల్ చూద్దాం. ఈరోజు ఉదయాన్నే కరీంనగర్లోని విజువల్ అండ్ అట్ ది సేమ్ టైం హుజరాబాద్లో జరిగినటువంటి ఆ ఉద్రిక్తత పరిస్థితి సంబంధించి ఆ వీడియో చూద్దాం. వాటి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంకా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధమే కాదు, చేతుల వరకు వెళ్ళింది. ఏకంగా పరస్పరంగా దాడులు చేసుకుంటున్నారు. బీజేపీ ఉదయాన్నే కౌశిక్ రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు కారును పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటుగా అటు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోని ఫర్నిచర్ని ఇతరత్ర కిటికీ అద్దాలు కూడా పగలగొట్టారు. అక్కడి నుంచి మరింత ఉధృతంగా మారింది. ఒకరిపై ఒకరు ఛాలెంజ్ చేసుకుంటున్నారు, వార్నింగ్ ఇచ్చుకుంటున్నారు. ఈ యుద్ధం కాస్త మరింత తీవ్రతరం కూడా అవుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ మళ్ళీ హుజరాబాద్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని కూడా చుట్టుముట్టారు బీజేపీ నేతలు. అక్కడ కూడా పోలీసులు వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏం జరుగుతోంది? కరీంనగర్ వ్యాప్తంగా ఇప్పటికీ ఇంకా బీజేపీ బీఆర్ఎస్ వాగ్వాదం జరుగుతూనే ఉంది. మాటలే కాదు, చేతల యుద్ధం వరకు దారితీసింది. కొట్టుకుంటున్నారు, ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఉన్నారు. సో హుజరాబాద్ నియోజకవర్గాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఏం జరిగింది? ఉదయాన్నే కరీంనగర్ అంశం ముగియక మునిపే మళ్ళీ హుజరాబాద్లో మొదలైంది. సో అక్కడ వివాదానికి కారణం ఏంటి? అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు? మనోజ్, ఉదయం నుంచి కరీంనగర్ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కరీంనగర్ లో జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిపైన మొన్న బండి సంజయ్ కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ సంజయ్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు, తంబాకులో పెట్టుకుంటున్నాడు, అందుకే గుండు వచ్చేసింది అనేటువంటి
కామెంట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆటోమేటిక్ గా లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటుంటాయి. దాన్ని తెలుసుకున్నటువంటి వెంటనే దమ్ముంటే చర్చకు రావాలి, గీతాభవన్ చౌరస్తాలోకి రండి అని చెప్పి సవాల్ చేయడం జరిగింది. గీతాభవన్ చౌరస్తా కాదు, మీ కార్యాలయంకి వస్తామని చెప్పేసి చేత కర్రలు పట్టుకొని 30 నుంచి 40 మంది బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వెళ్లడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆయన ఫార్చునర్ వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన తర్వాత ఆయన్ని గన్మెన్స్ లోపలికి సురక్షితంగా కౌశిక్ రెడ్డిని తీసుకెళ్లడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి పూల కుండీలని ధ్వంసం చేశారు. కిటికీ అద్దాలంతా కూడా పగలగొట్టి చేయడం జరిగింది. అప్పటికే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగి పలువురు బీజేపీ కార్యకర్తల నేతల్ని లాఠీచార్జ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మనోజ్, ఈ క్రమంలో సమాచారానికి అందుకున్నటువంటి వెంటనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కార్యాలయం వద్దకి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత పరిస్థితిని సమీక్షించుకొని పెద్ద ఆగ్రహంతో బీజేపీ ఎంపీ కార్యాలయం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ కార్యాలయం వద్దకి పెద్ద ఎత్తున అర్చుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో అప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి వారిని చెదరగొట్టడం జరిగింది. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని అక్కడ సైతం లాఠీచార్జ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మా నేత సంజయ్ మీద అవాకులు చెవాకులు మాట్లాడినట్టయితే మేము దాడులు చేయక తప్పదు అనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి ఈ సమయంలో దాడులు సరైనవి కాదు అనేటువంటి విశ్లేషణ జరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా, ఎందుకంటే ఇదంతటికీ మూలము ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నటువంటి క్రమంలో తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దీనిలో భాగంగానే ఇలాంటి దాడులు కొనసాగుతున్నాయి. అయితే పోలీసులు సురక్షితంగా కౌశిక్ రెడ్డిని కన్విన్స్ చేసి ఆయనను తరలించడం జరిగింది. ఎక్కడున్నా వస్తాం బిడ్డ, నీ సంగతి చెప్తామంటూ బీజేపీ కార్యకర్తలు వార్న్ చేశారు. దీంతో హుజరాబాద్ వైపుకి ఆయన ఉన్నటువంటి ఎమ్మెల్యే కార్యాలయం వైపు చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. అప్పటికే సమాచారం అందుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పరస్పరం రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు. దీనిలో భాగంగా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు హుజరాబాద్ రహదారి పైన తనిఖీ చేస్తూ చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇటు బీజేపీ కార్యకర్తల్ని, బీఆర్ఎస్ కార్యకర్తల్ని. పరిస్థితి మాత్రం ఇంకా ఉద్రిక్తంగా మారింది. దీనిలో భాగంగా స్పందించినటువంటి బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్, మాజీ నేత చల్లా హరిశంకర్ పిలుపునివ్వడం జరిగింది. కరీంనగర్ బంద్ ఈ నెల 9వ తేదీన బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మొత్తం మీద ఒక టెన్స్ సిచ్యువేషన్ కి ప్రధానమైనటువంటి కారణం కరీంనగర్ లో ఉన్నటువంటి పిఎంజే నగల దుకాణంలో పట్టబగలు 5 దుండగులు చొరబడి తుపాకులతో 4 వ్యక్తుల్ని గాయపరిచారు. చంద్రశేఖర్, ఇప్పటివరకు ఇంతటి వరుస దాడుల తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? పోలీసులు ఎవరిపైన కేసులు నమోదు చేశారా? అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? వరుసగా దాడులు చేస్తోంది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నేతల రియాక్షన్ ఏంటి? ఏదైనా కేసులు నమోదవడం కానీ వారిని అరెస్ట్ చేయడం జరిగిందా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పలువురు నేతల్ని కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి చెందిన వాళ్ళు, యూత్ విభాగానికి చెందిన వాళ్ళు, కొంతమంది పోలీస్ కమిషనర్ గౌసవలను కలిసి వినతి పత్రం సైతం ఇవ్వడం జరిగింది. దీనికి కారకులైనటువంటి వారిపైన, బండి సంజయ్ పైన సైతం మీరు కేసు నమోదు చేయాలి, చర్యలు చేపట్టాలి. వారు ఎవరైతే దాడి చేశారో ఖచ్చితంగా ఫుటేజ్ ఉంది, సీసీ ఫుటేజ్ వీడియోలలో క్లియర్ గా ఉంది. వారు బహిరంగంగానే చెప్తున్నారు కాబట్టి వారిని అరెస్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇటు 2 వైపుల నుంచి పలువురు కార్యకర్తల్ని, నేతల్ని అదుపులోకి తీసుకున్నారు, పలువురిని అరెస్ట్ చేశారు. పోలీసులు అడుగడుగున బందోబస్తు ఏర్పాటు చేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి. అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ అయితే జరిగింది. పోలీసులకి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు యంత్రాంగము, ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కార్యాలయం చుట్టుపక్కల బారికేడ్లు ఏర్పాటు చేసి వాళ్ళంతా కూడా అక్కడే మోహరించినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అంటే ఈ వరుస సంఘటనల పైన బండి సంజయ్ రియాక్ట్ అయ్యారా? ఈరోజు దాడి తర్వాత ఎక్కడ రియాక్ట్ అయ్యారా? ఆయన ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఆయనకు సంబంధించి ఆయన తరఫున బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇతర నేతలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు స్పందించడం జరిగింది. అయితే ఇది సంజయ్ గారికి తెలియదు. ఈ సమాచారం అందుకున్నటువంటి వెంటనే ఆయన సవాల్ చేశారు. మేము స్వీకరించాము, వెళ్ళాము. దీనిలో భాగంగానే ఖచ్చితంగా మా నేత పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే
ఇలాంటి దాడులు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది అయితే మేము చర్చగ్రామం అన్నారు, అందుకే వెళ్ళాము, అక్కడ ఏమైందో ప్రొవోక్ చేసిన విషయము ఆ తప్పంతా కౌశిక్ రెడ్డిది అని చెప్పి బీజేపీ నేతలు కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన వారికి వత్తాసు పలుకుతున్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ ఒక్కరే అనేటువంటి కోణంలో, అంటే సంజయ్ యాజ్ వెల్ as రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అనేటువంటి కోణంలో బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ట్రయాంగిల్ పొలిటికల్ వార్ లో భాగంగా ఈ బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య కార్యకర్తల మధ్య ఒక పరస్పర దాడులకి దారితీసిందని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో కరీంనగర్లో ఈ బీజేపీ నేతల దాడి కాస్త ఇప్పుడు హుజురాబాద్ వరకు పాకింది. హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై కూడా ఇదే మాదిరిగా దాడికి యత్నించారు బీజేపీ నేతలు. అటువైపు నుంచి బీఆర్ఎస్ నేతలు కూడా ప్రతిస్పందించారు, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సో ఈ కంట్రోల్ చేయడానికి పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి వరుసగా ఇంక జరుగుతూనే ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా బీజేపీ నేతల దాడి, గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం మొదలుకున్నటువంటి దాడి హుజురాబాద్ వరకు వెళ్ళింది, పరస్పరంగా దాడి చేసుకునే పరిస్థితి వరకు వెళ్ళింది. సో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటే దాన్ని కంట్రోల్ చేయడం కోసం పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వస్తోంది. సో మనం చూస్తున్నాం, జెండాలు పట్టుకొని కదిలిందిరా కాషాయం నినాదాలు చేస్తూ క్యాంప్ కార్యాలయం వైపుగా దూసుకొస్తున్నారు. చేతిలో కర్రలు ఉన్నాయి. సో వాటిని లాక్కొని అక్కడి నుంచి అందరినీ పంపించే ప్రయత్నం పోలీసులు చేశారు. అటువైపు నుంచి బీఆర్ఎస్ నేతలు కూడా అదే స్థాయిలో కర్రలు పట్టుకొని వచ్చి కాషాయ నేతలపైన దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వారందరినీ పంపించేందుకు పోలీసులు చాలా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పోలీసులతో కూడా వాగ్వాదం దిగారు. పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి స్పాట్లో నుంచి అక్కడ ఎటువంటి సంఘటన జరిగిందో ఆ వీడియో చూద్దాం.